तेलंगाना स्टेट रोड ट्रांसपोर्ट कॉर्पोरेशन यानी टीएसआरटीसी ने पहली मर्तबा मुफ्त वाईफाई वाली एसी स्लीपर बसों को मुतारिफ किया है। वज़ीर ट्रांसपोर्ट पोवड़ा अजय कुमार ने विजयवाड़ा रूट पर चलाए जाने वाली नई एसी स्लीपर बस का इफ्तिताह एलबी नगर में किया। टीएसआरटीसी के सदरनशीन बाजी रेड्डी गोवर्धन, मैनेजिंग डायरेक्टर वीसी सचनार और सीनियर ओहदेदार इस मौके पर मौजूद थे। ये बसें कई सहूलियात से लैस हैं। मुसाफिरों की हिफाजत के लिए बस ट्रैकिंग सिस्टम के साथ बस में पैनिक बटन लिखा गया है। बस के अंदर सिक्योरिटी कैमरे लगाए गए हैं। बस में इत्तेफाकी तौर पर आग लगने की सूरत में उसका पता लगाने का सिस्टम भी लगाया गया। मुसाफिरों के लिए मालूमात पब्लिक एड्रेस सिस्टम के जरिए फराहम की जाएंगी। बस में हर बर्थ में पानी की बोतल रखने की सहूलत के साथ साथ मोबाइल चार्जिंग पॉइंट्स की सहूलत भी फराहम की गई है। हर बर्थ के पास रीडिंग लैंप भी लगाया गया है। सफर की मंजिल से मुतालिक तमाम इत्तलात बस के सामने और पीछे के हिस्से में एलईडी डिस्प्ले बोर्ड पर पेश किया जाएगा। కూడా సేవలు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ లహరి అనే బ్రాండ్ తోని మరి ఈ స్లీపర్ కోచెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది। రాబోయే రోజుల్లో మరిన్ని స్లీపర్ కోచెస్ కూడా యాడ్ చేస్తామని చెప్పి కూడా ఎండి గారు చైర్మన్ గారు చెప్తా ఉన్నారు ముదావం। దాంతో పాటుగా ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఈ సంవత్సరమే మరి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 1300 ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ప్రవేశపెట్టడం జరుగుతుందని చెప్పి కూడా యాజమాన్యం చెప్పడం ముదావం। కొత్తగా ఇంత పెద్ద ఎత్తున ఫ్లీట్ మరి తీసుకోవడం అనేది సాహసోపేతమైన నిర్ణయం। చాలా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవసరం పడుతుంది దీనికి। అయినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీఎస్ఆర్టీసీ ఉన్న పరిస్థితుల్లో కూడా మరి ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను యాడ్ చేయాలని చెప్పి ఆదాయం పొందుకొని నూతన బస్సులను కొనుగోలు చేసుకొని తీసుకోవడంలో చాలా ఫాస్ట్గా సాగుతా ఉంది। అందులో భాగంగానే ఇంతకుముందు మరి సూపర్ లగ్జరీ అండ్ రిలాక్స్ బస్సులను కూడా తీసుకోవడం జరిగింది। గత 1.5 సంవత్సరం నుంచి